అండి మధ్యాహ్నం రైస్ అయితే మిగిలిపోయింది. దాన్ని ఇప్పుడు నైట్ చల్లగా తినాలంటే అస్సలు తినలేను. ఇంకిక మా వాడికి కారం ఏస్తే నచ్చదు కూడా. సో, ఆ రైస్‌ని వేస్ట్ చేయడం ఎందుకు, ఇప్పుడు కిలో వచ్చేసి మనకు రూ. 60 దాకా ఉంది కదండీ! ఇంకిక్కడైతే ఆయిల్‌లో క్యారెట్స్, క్యాప్సికమ్, వెల్లుల్లి అలాగే ఆనియన్స్, టమాటో సాస్, సోయా సాస్ వేసి వేపుతున్నాను. రైస్‌లో కూడా ఇప్పుడు మనకు ప్రతి రైస్ షాప్‌లో కూడా ముందు రూ. 48కి రైస్ అని పెట్టున్నారండి. సో, ట్రై చేద్దామని చెప్పి మేమైతే తెచ్చి ట్రై చేశాను. కానీ ఆ రైస్ అంతగా బాగాలేదండి. నాకు నచ్చలేదు. సో, ఇప్పుడు మనకు 55 అబోవ్ లేనిదే రైస్ మంచిగా రావట్లేదు కదా! మరి ఇంకేం చేస్తామండి, అలవాటు పడిపోయాము. సో, అలా అంత రేట్ పెడుతున్నప్పుడు అన్నాన్ని అస్సలు వేస్ట్ చేయకూడదు. రేట్ అనే కాదు, అన్నాన్ని ఎప్పుడు కూడా వేస్ట్ చేయకూడదు. సో, నేనిక్కడైతే ఆ మధ్యాహ్నం అన్నాన్ని ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేసేసా. దీంట్లో ఎగ్స్ అవన్నీ కూడా వేయొచ్చు. బట్ రైస్‌ని సేల్ చేయడానికి చేస్తున్నాను కాబట్టి సింపుల్ వేలో చేసుకొని ఇలా గరం మసాలా చల్లుకొని వేడివేడిగా తినండి. అసలే వర్షాకాలం కదండీ! రైస్‌ని మీరు ఇలా యుటిలైజ్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ నన్నడిగితే మాత్రము. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. ట్రై చేయండి. బాయ్ బాయ్.